హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న వాలెంటైన్స్ డే కదండీ. వాలెంటైన్స్ డే తరపున ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మేము. ఫస్ట్‌గా అయితే మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు నా నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుందండి. సబ్స్క్రైబ్ అని నొక్కి దానికి ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనండి. 1 అవర్‌లో నా రొటీన్ నా మార్నింగ్ టైం అనేది అయిపోవాలండి. ఎందుకంటే నిన్న వాలెంటైన్స్ డే కదండీ. మా హస్బెండ్‌కి కూడా వెడ్నెస్‌డే, థర్స్‌డే అనేది ఆఫీస్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ పిల్లలు లెగవక ముందే నేను వంట ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలనమాట. ఇక్కడైతే నేను పొటాటో ఫ్రై చేస్తున్నానండి. పొటాటో ఫ్రై చేసి మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి బోండా వేస్తున్నానండి. వాలెంటైన్స్ డే కదా! కాబట్టి కొంచెం స్పెషల్‌గా అయితే బోండా వేద్దాము. నార్మల్‌గా అయితే సాటర్‌డేస్‌లోనే వేస్తానండి. ఇక్కడ ఏంటంటే సరే ఇంక రోజు తిని ఎందుకులే సాటర్‌డే అయితే మా బాబుకి ప్రాథమిక ఎగ్జామ్ ఉందండి. ఇంకా ఎగ్జామ్ చదివించడానికి అది నాకు టైం అది సరిపోదు. అందుకని ఈసారి ఈరోజే వేద్దాము అని చెప్పేసి బోండా అయితే వేశాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి పొటాటో ఫ్రై అనేది ఇలా చేసుకుంటామండి మేమైతే. మీరందరూ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు ఉంచనండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి బాగా ఫ్రై అయితే నచ్చదనమాట. ఏంటంటే మనకి లంచ్‌లోకి కలుపుకునేటట్టు కూడా ఉంటే తనకి కొంచెం బావుంటుంది అనని అంటారు. అందుకని నేనైతే ఎక్కువ ఫ్రై చేయట్లేదు. ఇలా అనేది పోపు పెట్టిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటో వేసి కొంచెంసేపు మగ్గనిస్తానండి. ఆ తరువాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ ఏసి కొంచెంసేపు మగ్గనించిన తర్వాత కొంచెం పర్లేదు వేగాయి అనుకున్న తర్వాత మాత్రమే ఉప్పు వేస్తానండి. ఉప్పు వేసిన తర్వాత ఇంకొంచెం సేపయితే మగ్గనిస్తాను. ఉప్పు వేసిన తర్వాత కొంచెంసేపయితే మగ్గనిస్తానండి. మగ్గింది అనుకున్న తర్వాత మాత్రమే అంటే ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు ఉంచను కదా! ఇప్పుడేంటంటే మనం సాల్ట్ ముందే వేయటం వల్ల బంగాళదుంప అనేది మనకి కొంచెం ఫ్రైలాగా అయితే రాదనమాట. మెత్తగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఎక్కువ ఫ్రై చేయనని చెప్పాను కదండీ! ఇలా ఉన్నప్పుడే నేను సరిపడా కారం అది వేసుకొని కారం కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటానండి. ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మా ఫస్ట్ అయితే అన్నం పెట్టేసాను. అన్నం పెట్టిన తర్వాత ఇదైతే కర్రీ అయితే రెడీ చేశానండి. ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పాను కదండీ! బ్రేక్‌ఫాస్ట్‌కి నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను బోండాకి ఓన్లీ మనం పిండి వేసేటప్పుడు మాత్రమే బోండాకనేది సెపరేట్‌గా వేస్తానండి. దోసపిండి కొంచెం గట్టిగా వేసుకుంటాను. దీంట్లో ఎలాంటి పిండి అనేది మిక్స్ చేయననమాట. ఆ పిండిలోనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి మొత్తం కూడా కలిపేస్తానండి. కలిపిన తర్వాత బోండాలు వేశాను కదా! చూసారు కదా! ఈ మా 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 వాలెంటైన్స్ డే రోజు ఇలా అయితే జరిగిందండి. మీ అందరూ కూడా ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదండి. చూడండి లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత కర్రీ అనేది రెడీ చేశాను. ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అనేది బోండాలు, టమాటా చట్నీ, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి. హడావిడి అయిపోతుంది. మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్తారు కాబట్టి వెడ్నెస్‌డే, థర్స్‌డే మాత్రం మా రొటీన్ అనేది ఇలా ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే అయిపోతుంది. తర్వాత మా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను మా పిల్లలది వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా స్నానం చేసి దీపారాధన అయితే ఇలా చేసుకుంటానండి. నాకు దేవుడంతా మందిరం ఇలా ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. మీ అందరూ ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ అయితే చేయండండి. ఓకేనండి. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీకు ఇది ప్లాంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.